హాయ్ ఎవ్రీవన్. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఎందుకంటే చాలామందికి ఇంకా సమాధానం దొరకలే. కారణం ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారి ఆయన ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 43 రోజులైంది. ఖచ్చితంగా ఈ 43 రోజుల్లోనే ఏదో జరగరానిదంతా జరిగిపోయింది, పెద్ద అరాచకం జరిగిపోయింది అన్నట్టుగా ఢిల్లీ వెళ్ళి బిల్డప్ ఇస్తున్నావు. కానీ యాక్చువల్గా ఇక్కడ ఏమైనా జరిగింటే ఇక్కడే పోరాడాలి కదా. ఎక్కడో మనం వినుకోండి, ఏదో వ్యక్తిగతంగా ఒక దారుణమైన హత్య జరిగింది. ఆ హత్య చేయడం కూడా వీడియో ఎందుకు తీశారో ఇప్పటి వరకు ఎవరు మాట్లాడరు. ఎవడైనా హత్య చేయాలనుకున్నాడు వీడియోలు పెట్టుకుని హత్యలు చేయరు కదా. హత్య జరిగింది, నువ్వు వెళ్ళి పరామర్శించావు, దాన్ని ఎవరు తప్పు పట్టరు. అది అవసరం కూడా మంచిదే. కానీ నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం వెనక కారణాలు ఏంటనేది మీ వైసీపీ కార్యకర్తలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నువ్వు నిజంగా ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాడివి అయితే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బెదిరించి ఆడవాళ్ళ ముందే వాళ్ళని కొట్టి తిట్టి అవమానపరిచి, లేదంటే ఎవరన్నా ధైర్యం చేసి నామినేషన్ వేయడానికి వస్తే ఆఫీసుల ముందే పోలీసుల సమక్షంలోనే వాళ్ళ చేతుల్లో నామినేషన్ పేపర్లు దౌర్జన్యంగా తీసుకొని చింపేసినప్పుడు అది నీకు ఎందుకు తప్పు అనిపించట్లేదో ప్రజలకు ఎవరికీ అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు ఏదో జరిగిపోతుందని చెప్పి ఢిల్లీ పరిగెత్తి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలను ఎగరగొట్టి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడానికి ముఖ్య కారణం నేను అనుకుంటున్నది ఏంటి అంటే, నీకు ప్రజల ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నువ్వు పోరాడే పరిస్థితి లేదు. ఇప్పుడు నువ్వు నీ కేసుల నుంచి కాపాడుకోవాలంటే నీకు అధికారం తప్పనిసరి. అది పోయింది కాబట్టి ఇప్పుడు నీకు మరో జాతీయ పార్టీ అండదండల అవసరం. కాబట్టి ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇక్కడ రాజకీయం చేసి నీ పార్టీ నిలుపుకోగలిగావు, ఈరోజు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి ఇండైరెక్ట్గా లైన్ వేయడానికి ఢిల్లీ వెళ్ళి షో ఇచ్చావు. ఇది అందరికీ తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే నువ్వు ఒంటరిగా పోరాడలేవు అనే సంగతి కూడా ప్రజలకు అర్థమైంది. కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇది గమనించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.